పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై ఈసీ కొత్త నిబంధన ఎందుకు? టీడీపీ ఇలా అడగగానే అలా ఆగమేఘాలపై ఎలా నిబంధనలు మారుస్తారు? అటెస్టేషన్ అధికారి సీల్ వేయకపోయినా, హోదా వివరాలు రాయకపోయినా చెల్లుబాటట. ఈ సవరణ ఎవరి కోసం, ఎందుకోసం? దొంగ ఓట్లకు అవకాశం ఇచ్చినట్లు కాదా? సంతకం ఉంటే చాలట. ఓట్ల లెక్కింపు సమయంలో సందేహాలు రావా? అట్లాంటప్పుడు వందలాదిగా ఉండే స్పెసిమెన్ సంతకాలతో సరిపోల్చడం కుదిరే పనే. ఎన్నికల సంఘ వ్యవహార శైలిపై ప్రజాస్వామ్యవాదుల ఆందోళన అంటూ వీళ్ళ ప్రజాస్వామ్యవాదులు సపరేట్గా ఉంటుంటారనమాట. రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీర్పై ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో వేటిని ఆమోదించాలి, వేటిని తిరస్కరించాలి, స్పష్టమైన నిబంధనలు కేంద్ర ఎన్నికల సంఘం తన నిబంధనల పుస్తకంలో స్పష్టంగా పేర్కొన్నా ఇక్కడ మార్చారన్నటువంటి అంశం హైలైట్ చేశారు. అట్లాగే కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల విరుద్ధంగా సీఈఓ మెమోలపై పిటిషన్, అత్యవసరంగా విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం మెమోలో కొంత భాగం మరో మెమో పూర్తిగా ఉపశమన, సంతకం ఉండి పేరు, హోదా, సీలు లేకపోయినా ఆ పోస్టల్ బ్యాలెట్ ఆమోదం, ఆ మేర చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశిస్తూ తాజాగా ఉత్తర్వులు. హైకోర్టుకి సిఈసి నివేదన, వైఎస్ఆర్సీపీ కోరిన మేరకు ఈ వివరాలను రికార్డు చేసిన కోర్టు ఎన్నికల సంఘం తాజా ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైఎస్ఆర్సీపీ సవరణ పిటిషన్, ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసి టీడీపీ ఈ పిటిషన్లో అభ్యర్థనను సవరించాలని ధర్మాసనం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మళ్ళీ జయం మనదే అంటూ